అంటే కాంగ్రెస్ పార్టీ 84 ముందు వరకు కాంగ్రెస్ పార్టీకే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కంచుకోటగా ఉండొస్తుంది. ఆ తర్వాత ఏ పరిస్థితుల్లో పార్లమెంట్ సీటుని చేజార్చుకోవాల్సి వచ్చింది అనేది ఒక విషయం అయితే ఈసారి అభ్యర్థి సమీర్ గారిని పెట్టారు. ఆయన గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అక్కడ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఏంటి అనేది. గుడ్ ఈవినింగ్ మేడం. మనం సార్ ఇంతకుముందు కన్నప్పుడు ఎంఐఎం పార్టీ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు ఎమ్మడి ఉంటారో వాస్తవం. మొన్నటి బీఆర్ఎస్ వరకు కూడా కాంగ్రెస్ పరిస్థితి చూసినప్పుడు వైఎస్ఆర్ గారి వరకు ఫ్రెండ్షిప్ కొనసాగింది వాస్తవం. ఎప్పుడైతే రోషే గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారో ఆ తర్వాత సత్సంబంధాలు పూర్తిగా చెడిపోయినాయి. ఎక్కడ కూడా సపోర్ట్ చేసిన దాఖలాలు దేశవ్యాప్తంగా కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఆ క్రమంలో అప్పటి నుంచి ఇప్పుడు దశాబ్ద కాలంగా కూడా ఫైటింగే నడుస్తుంది. ఇంకోటి ఏంటి, దేశవ్యాప్తంగా కూడా యాంటీ కాంగ్రెస్, యాంటీ ప్రాంతీయ పార్టీలు లేదా బీజేపీ సపోర్ట్ అనేది దేశవ్యాప్తంగా ఎంఐఎం పోటీ చేస్తున్నది, రాజకీయం చేస్తున్నది కూడా జగమైన సత్యం. అది అయితే ఇప్పుడు మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే యువ నాయకుడు డీసీసీ ప్రెసిడెంట్ సమీర్ గారు పోటీలో ఉన్నారు. ఇంకా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ సందర్భం కూడా సీరియస్గా ఫైట్ చేశాం మేము. 7 నియోజకవర్గాలు ఎంపీ అభ్యర్థి హైదరాబాద్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలు సీరియస్గా ఫైట్ చేయడం. ఒక దశలో మా పార్టీ కూడా ఎంబీడీతో పొత్తు పోయి కూడా అసెంబ్లీ ఎలక్షన్లో చేసే క్రమం కూడా పోయిండే, కానీ ఆ తర్వాత పరిణామంలో చేయలేదు. ఇప్పుడు మాత్రం గట్టి పోటీ అయిపోతుంది. పూర్వ వైభవం కోసం మనం హైదరాబాద్లో కొట్టాడబోతున్నాం. కానీ అక్కడ మీకు వచ్చే ప్లస్ పాయింట్స్ ఏంటి అని, ఏ అంశాలు కలిసి వస్తాయి అనుకుంటున్నారు మేడం? ఒక్కటే, ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న పరిస్థితులే మనకు కూలమానం. ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ అనేది ప్రత్యేక పరిస్థితి. దేశంలో మోడీ పరిపాలన, ఇప్పుడు ఇండియా కూటమి, ఆ రెండింటి మధ్య పోటీనే చూడబోతుంది. రేపు త్రిపుల్ తలాక్ విషయం కావచ్చు. నిన్న ఒక దేశ ఎలక్షన్ జరిగిన మరుక్షణమే మోడీ గారు తీసుకున్న పాయింట్లు ఏంటివి? ముస్లింలకు దోషి పెడతారు, ముస్లింలకు ఆస్తులు ఇచ్చేస్తారు, వాళ్ళని ద్వితీయ పౌరులుగా వీలు చెప్పడం అనేది ఏమైనా ఉంటే ముస్లిం అనే పదం తప్ప ఇంకో పదం తీసుకోలేదు. ఈ ఓట్ టెండెన్స్ అనేది మారబోతుందని మేము నమ్ముతున్నాం. సో శ్రీనివాస్ గారు, ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున శ్రీనివాస్ గారు